మా తమ్ముడు, మా బ్రదర్, మాకు 2 రిలేషన్‌షిప్‌లున్నాయి గానీ యాజ్ ఎ బ్రదర్‌గానే మాట్లాడదాం. ఎందుకంటే ఒకటి రక్త సంబంధము ఆ బ్లడ్ రిలేషన్ టైప్ బ్రదర్‌కు అల్లుడు కాబట్టి అది ఫ్యామిలీ రిలేషన్‌గా పోకుండా యాజ్ ఎ పొలిటికల్‌గా బ్రదర్‌గానే మాట్లాడదాం. మన మన్నయ్య క్రిషాంక్ లియో అగస్టిన్ గారు నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. తనొచ్చి పీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ఇన్ఛార్జ్ కంటోన్మెంట్‌కు. సరే, సమస్యల మీద ఏదున్నా పోరాటం చేస్తుంటే బాగానే ఉంటుంది రాజకీయంగా కంటోన్మెంట్లో. కానీ వ్యక్తిగతంగా నా మీద, భానుక మల్లికార్జున్ మీద, అదేవిధంగా భానుక నర్మదా నామినేటెడ్ మెంబర్ మీద వ్యక్తిగతంగా కొన్ని విమర్శలు, తర్వాత వేరే వేరే విషయాలు మాట్లాడిండు. యాక్చువల్లీ వ్యక్తిగతంగా మాట్లాడొద్దు, సరే మాట్లాడిండు. ఇక నేను పర్సనల్గా వ్యక్తిగతంగా మోదలుచుకోలేదు. ఎందుకంటే చదువుకున్నాడు, చాలా పెద్ద చదువులు చదివినాడు, ఆయన విజ్ఞతకి వదిలేద్దాం. వ్యక్తిగతంగా అయితే పోను. కానీ ఆయన మాట్లాడిన విషయాలకు మాత్రం మనం ఇవ్వాల్సిందే, ఏది బదులు. అయితే బేస్లెస్, యూజ్లెస్ మాట్లాడినవన్నీ కానీ ఇప్పుడున్న జనరల్గా సోషల్ మీడియాలకు కానీ అదేవిధంగా కంటోన్మెంట్ ప్రజలకు కానీ తెలవాలి కాబట్టి మనము దీనికి కౌంటర్ ఇవ్వాలని నిర్ణయించుకున్నాం. ముఖ్యంగా తను వచ్చేసి మల్లికార్జున్ గారు అక్రమ నిర్మాణాలు చేసినారు, ఒక ఏదో గెస్ట్ హౌస్ కట్టినారని చెప్పి చెప్తున్నాడు. అయితే క్రిషాంక్ లియో అగస్టిన్ గారికి ఏంటంటే చెప్పేది, బ్రదర్, ఇది 1983లో లేఅవుట్ చేసినప్పుడు, 1993లో లేఅవుట్ చేసినప్పుడు ఎవరో సుబ్బరాజు అని తను కొనుక్కున్నాడు, 480 గజాలు కొనుక్కున్నాడు. ఏది లేఅవుట్ చేసిన వాళ్ళ దగ్గర కొనుక్కున్నారు. కంటోన్మెంట్ బోర్డు లేఅవుట్ పెట్టిందా పెట్టలేదా అనేది తర్వాత పెడదాం. తర్వాత ఈయన ఏం చేసిండు, 1993 తర్వాత 2008లో ఒక పేపర్ యాడ్ చేసిండు డక్కన్ క్రానికల్లో, ప్లాట్ ఫర్ సేల్ అని చెప్పి. ప్లాట్ ఫర్ సేల్ అన్నప్పుడు డక్కన్ క్రానికల్ ప్రకారము నేను సగము, ఇంకో అగర్వాల్ సగం, ఆయన సగం కొనుక్కోవడానికి ముందుకు వచ్చిండు. నేను 2 రోడ్లు ఉంటాయి కదా అని చెప్పి నేను కొనుక్కోవడానికి ముందుకు వచ్చినాం. ఇద్దరం కొనుక్కున్నాం, రిజిస్ట్రేషన్లు అయిపోయినాయి. అప్పటికి మేము కంటోన్మెంట్ బోర్డు మెంబర్గా గిట్ట లేము. మేము కొనుక్కున్నప్పటికీ అది సేల్ డీడ్, ఇది 2008. అంతకుముందు తను 93లో కొన్నది. ఇది సుబ్బరాజ్ గారు ఓరియంటల్ ఏజెన్సీస్ అని ఒక 400-500 కోట్ల రూపాయల టర్న్ ఓవర్ అవుతుంది. ఇది కంటే మన కంటోన్మెంట్ వాసే. అయితే ఇతని దగ్గర కొనుక్కున్న తర్వాత మేము కంటోన్మెంట్ బోర్డుకు అప్రోచ్ అయినాం పర్మిషన్ కావాలని. ఇంకా అప్పటికి మేము బోర్డు మెంబర్ కాదు, ఏం కాదు. పోతే వాళ్ళు అన్నారు, లేదు ఇది 2002లోనే వచ్చినారు ఒకరు, తర్వాత 2006లో గిట్ట వచ్చినారు. ఇట్స్ ఏ టోటల్ అనాథరైజ్డ్ లేఅవుట్. మా రికార్డుల ప్రకారం ఇది అనాథరైజ్డ్ లేఅవుట్ ఉంది కాబట్టి మేము అనుమతులు ఇవ్వలేము అని చెప్పి చెప్పినప్పుడు రూపాయి కష్టపడి సంపాదించుకున్న ప్రాపర్టీ బండలు అమ్మి చిన్నప్పటి నుండి వ్యాపారం చేస్తూ సంపాదించుకున్నటువంటి డబ్బులు ఇవి, ఏదో జీతం చేస్తే వచ్చినాయి కాదు. అయితే ఈ డబ్బులతో కొనుక్కున్న తర్వాత డిఫెన్స్ ఎన్ఓసి, ఎంఆర్ఓ ఎన్ఓసి, ఎయిర్పోర్ట్ ఎన్ఓసి అన్నీ వచ్చిన తర్వాత మాకు పర్మిషన్ రాలే. అప్పటికే 7-8 మంది తిరిగి బేజారెత్తి వాళ్ళ అనుమతి లేని కట్టడాలు, అక్రమ కట్టడాలు అనొద్దు. ఇది అక్రమ కట్టడాలు అంటే అది తప్పు. అనుమతి లేకుండా కన్స్ట్రక్షన్ చేసినాం. కన్స్ట్రక్షన్ చేసిన తర్వాత ఏమైందంటే మాకు ఎలక్షన్స్ వచ్చినాయి. నర్మద గారు 3 పార్టీలు, ఏదైతే భారతీయ జనతా పార్టీ టీడీపీ అలయన్స్లో సాయన్న ఎమ్మెల్యేగా, ఇక్కడ ఎంపీగా కాంగ్రెస్ పార్టీ నుండి మా అన్న సర్వ సత్యనారాయణ గారు, అదేవిధంగా అప్పుడున్నటువంటి టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే రవీందర్ రెడ్డి సొంత ఎమ్మెల్యే భార్య, ముగ్గురు పెద్ద పార్టీల మీద పోటీ చేస్తే భానుగా నర్మదా అనే మా భార్య ఇండిపెండెంట్గా పోటీ చేసి ఏ పార్టీలకు సత్సంబంధాలు లేకుండా బీజేపీ టీడీపీ అలయన్స్ల సాయన్న గారు, కాంగ్రెస్ పార్టీ నుండి ఎంపీ సర్వ సత్యనారాయణ గారు, టీఆర్ఎస్ పార్టీ నుండి ఏనుగు రవీందర్ రెడ్డి గారు, ఈ ముగ్గురికి సంబంధించిన వ్యక్తులు మాకు ఏ పార్టీ టికెట్ ఇవ్వకున్నా మా కంటోన్మెంట్ ప్రజలు 1005 ఓట్లతోటి మెజార్టీతోటి మమ్మల్ని గెలిపించింది.
నర్మదా గారిని గెలిపించినారు. గెలిపించిన తర్వాత నేను అందరితో పాటు ఈ కన్స్ట్రక్షన్ చేసిన తర్వాత యథావిధిగా కంటోన్మెంట్ వాళ్ళకి సంబంధించి వాళ్ళు ఎక్కడైతే అనుమతి లేకుండా కడతారో వాళ్ళు మాకు నోటీస్ ఇవ్వడం జరిగింది. కాకుంటే కొద్దిగా నేను డిలే చేసిన, నోటీస్ ఇచ్చినా కానీ దాన్ని ముందుగా నేను తీసుకోపోలేకపోయినా. అసలు ఇది ఏం చేయాలని అర్థం కాక మనం తీసుకోలేము కాబట్టి దీన్ని ఏం చేసేళ్ళు కృషాంగ్ అటువంటి వాళ్ళు అయితే మంచోళ్ళే ఇట్లాంటి నోటీసులు పట్టుకొని. కానీ లుచ్చా నా కొడుకులు ఏం చేసిందంటే కొద్దిగా దేశంలోనే అత్యున్నత స్థానం ఉంటుంది అది సిబిఐ, ఆ సంస్థకు పోయి కంప్లైంట్ చేసినారు. కంప్లైంట్ చేస్తే వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసినారు 2011లో. ర్యాండమ్గా ఒక బోర్డు మీటింగ్లో తీసిన అనాథరైజ్ కన్స్ట్రక్షన్లు ఎంతమందికి పర్మిషన్, అది ఎంతమందికి నోటీసులు ఇచ్చిందని ఆ 10 మంది దాంతోపాటు ఇంకొక 9 మంది అధికారుల మీద మొత్తం 19 మంది మీద కేసు పెట్టడం జరిగింది. దాంట్లో నన్ను 11వ నంబర్గా నాది పెట్టిళ్ళు. ఆ తర్వాత మా మీద కేసు అయింది. సిబిఐ మా ఇంటి మీద రైడ్ చేసింది. ఆ తర్వాత వాళ్ళు అడిగినది ఏంటంటే, అయ్యా మీరు అనుమతి లేకుండా ఇల్లు కట్టినారు కదా, దానికి సంబంధించిన డాక్యుమెంట్ కావాలి. దానికి సంబంధించిన డాక్యుమెంట్ ఇచ్చిన, పర్మిషన్ ఉందా అంటే లేదు అని. మరి ఆ డాక్యుమెంట్ తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత ఇది మాత్రము పర్మిషన్ లేకుండా కట్టినాము, కంటోన్మెంట్ నోటీసులు ఇచ్చింది కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళకున్న రైట్స్ ప్రకారం మా మీద కేసు బుక్ చేయడం జరిగింది. 2011లో మమ్మల్ని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. కానీ విధి నిర్వహణ, భగవంతుడి ఆశీర్వాదం, మాలో ఏ తప్పు లేదు, అనుమతి లేకుండా కట్టినాం కాబట్టి అరెస్ట్ చేసి రిమాండ్ చేసిన నెల లోపలనే కంటోన్మెంట్ చరిత్రలనే ఒక చరిత్ర, కంటోన్మెంట్ బోర్డులనే కంటోన్మెంట్ బోర్డు వైస్ ప్రెసిడెంట్గా మా నర్మదా గారిని ఎన్నుకోబడ్డారు. అంటే ఆ రోజు సెక్షన్ 34 తెలియదా, ఏదో సెక్షన్ 34 అనే ఒక బుక్ పట్టుకొని తిరుగుతున్నాడు. అయితే అది కంటోన్మెంట్ యాక్ట్ బుక్కే, కానీ దాంట్లో సెక్షన్ 34 అనేది తెలియదా మళ్ళీ కంటోన్మెంట్ అధికారులకు, లేదు అప్పటి నాయకులకు తెలియదా. దీన్ని తీసుకొని పోయి కంటోన్మెంట్ బోర్డు వైస్ చైర్మన్గా సిబిఐ కేసు అయిన నెలలోపటనే దేశంలోనే వైస్ ప్రెసిడెంట్గా నర్మదా ఇక్కడ ఛార్జ్ తీసుకొని 3 సంవత్సరాలు చక్కగా పరిపాలన చేసింది. ఆ విధంగా పోతా ఉంది. ఆ పోయినప్పుడు దాంట్లో భాగంగా మళ్ళీ 2014లో సిబిఐ దీంట్లో అనుమతి లేకుండా కట్టిండు కాబట్టి ఎలాంటి లేదు, 50 ఏళ్ళ చరిత్ర తీసింది దీనికి సంబంధించింది ఇది రెగ్యులరైజ్ చేయడమా, పెనాల్టీ చేయడమా, లేకుంటే కంటోన్మెంట్లో ఏదైనా యాక్షన్ ఉంటే తీసుకుంటారా అనే ఉద్దేశంతో కంటోన్మెంట్కు రెఫర్ చేస్తూ సిబిఐ కేసు కొట్టేయడం జరిగింది. సిబిఐ కేసు కొట్టేసిన తర్వాత నా ఒరిజినల్స్ అన్నీ నాకు పిలిచి ఇచ్చింది. అయ్యా నీ మీద కేసు పెట్టినాము, కానీ ఎంక్వైరీ చేసిన తర్వాత ఏం లేదు, ఇది మా పరిధిలోకి రాదు కంటోన్మెంట్ కంటే. అప్పుడు నేను కంటోన్మెంట్కు రెగ్యులరేషన్ క్రమబద్ధీకరణ కోసం దరఖాస్తు చేసుకున్నా పూనాకు. అయ్యా నేను బిల్డింగ్ కట్టినా, మీరు అనుమతి అడుగుతూ ఇయ్యలే, నాతో పాటు 6 మందికి ఇయ్యలే, ఇవన్నీ కాగితాలు పెడుతూ మేము పూనాకు పంపించినాం. పూనా అనేది అప్పీల్ పోయింది. పూనా అప్పీల్ అనేది ఏమవుతుందో మీకు తెలుసు. ఆ తర్వాత 2015లో ఎలక్షన్స్ వచ్చినాయి. ఎలక్షన్స్ వచ్చిన తర్వాత కంటోన్మెంట్ బోర్డుకు 2015లో నేనే స్వయంగా పోటీ చేసిన. మళ్ళీ ఆ రోజు 34 యాక్ట్ సెక్షన్ రాలేదు. నేనే మళ్ళా డిస్క్వాలిఫై చేయొచ్చు కదా. మళ్ళీ కంటోన్మెంట్ బోర్డు నీ బుక్ పట్టుకొని 34 సెక్షన్ చూపెడుతున్నావు కదా, నేను పోటీ చేసిన, నాకు 3200 ఓట్లు వచ్చినాయి. మళ్ళీ ఆ రోజు ఏం లేదు 2015లో. ఆ తర్వాత కంటోన్మెంట్ బోర్డు తర్వాత బోర్డు రద్దయిన తర్వాత నామినేటెడ్ వ్యవస్థ నడుస్తూ ఉంది. నామినేటెడ్ వ్యవస్థ నడుస్తున్నప్పుడు 4 సార్లు ఒక్కరికే రినివల్ చేసినప్పుడు ఏ రోజు నువ్వు నోరు మెదపలే, ఒక్క రోజన్నా మేము నోరు మెదపలే. ఆ రోజు ఉన్నటువంటి మీ పార్టీలా, టీఆర్ఎస్ పార్టీలా ఉన్నటువంటి 7 మంది బోర్డు మెంబర్లది గొంతు నొక్కినటువంటి వ్యక్తి, ఆ పార్టీని నమ్మించి మోసం చేసినట్టు పార్టీని వదిలేసిపోయినటువంటి వ్యక్తి నామినేటెడ్ మెంబర్ అయితే ఏ ఒక్కరోజు మాట్లాడలే. మీరు ఈరోజు ఒక మహిళ వచ్చిందని చెప్పి మాట్లాడుతూ ఉన్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సిస్టమ్ ప్రకారము డాక్యుమెంటేషన్ మీకు చెప్తున్నా, 2015 వరకు చెప్పిన. ఒకటి కొనుక్కున్న తర్వాత పర్మిషన్ లేకుండా కట్టినా, దానికి రెగ్యులరైజ్ చేయమని చెప్పిన, అది 11 ఏళ్ళ తర్వాత పూనాలో కొట్టేయడం జరిగింది. మళ్ళీ నోటీస్ ఇవ్వడం జరిగింది. నోటీస్ ఇచ్చిన తర్వాత కంటోన్మెంట్ ప్రజలలో ఈరోజు 50% ఎబోవ్ అనుమతులు లేకుండా కడతా ఉన్నారు.
పట్టా ల్యాండే, కానీ ఏం చేస్తాం, లేఅవుట్లు లేవు, దాని ప్రకారం కడుతున్నారు కాబట్టి ఆ లేఅవుట్ లేనందుకు ఎవరైతే కడుతున్నారో వాళ్ళకి గిట్ట చాలా మందికి 50% నోటీసులు వచ్చినాయి. వాళ్ళకు వచ్చినట్టు నాకే వచ్చింది. కాబట్టి రెగ్యులరేషన్ పెట్టుకున్నాము, పూనా కోర్టు కొట్టేసింది. మళ్ళీ కోర్టుకి వెళ్ళినా అది కోర్టులో కంటిన్యూ అవుతా ఉంది. ఏదో మీరు మళ్ళా అడ్వకేట్ గిట ఉన్నట్టున్నారు, మళ్ళీ నీకు సగం హాఫ్ నాలెడ్జ్ ఉన్నట్టుంది. మళ్ళీ ఏదో ఒకటి పట్టుకొని వచ్చి నోటీస్ పట్టుకొని వచ్చినావు. మళ్ళీ నోటీస్ తర్వాత ఏమైంది తెలుసుకోవాలి కదా, నోటీస్ తర్వాత ఏమైందని తెలుసుకోవాలి కదా. నోటీస్ తర్వాత ఏమొస్తుంది, కోర్టుకు వెళ్తారు. ఎవరైనా కోర్టుకు వెళ్తే కోర్టు వాళ్ళకి స్టే ఇస్తుంది. ఆ న్యాయస్థానం మీద మాకు నమ్మకం ఉంది. రేపు కొత్త ఎఫ్ఎస్ఏ కనుక వస్తే దాంట్లో ఎలిజిబిలిటీ కావచ్చు. లేదు అంటే కొద్ది భాగం కూల్చేయమంటే ఒక 25% భాగం కూల్చేసి మళ్ళీ రెగ్యులరైజ్ చేస్తారు. అది కంటోన్మెంట్ చూస్తుంది కదా. కంటోన్మెంట్ వ్యవస్థ మీద ఏదో మీరు అది చేస్తున్నారని చెప్పి, అంటే కంటోన్మెంట్లో మొత్తం అన్ని కోర్టులలో ఓడిపోయి హైకోర్టులో ఓడిపోయిన తర్వాత కూడా టోటల్ డిమాలిష్ చేయమని సుమారు ఒక 500 ఇళ్ళు ఉన్నాయి. అంటే ఇప్పుడు 500 ఇళ్ళను కూలగొట్టమని అని అర్థం. పేద ప్రజలు చూసి చూడన్నట్టుగా ఉంటారు అధికారులు. చిన్న చిన్న ఇళ్ళు 80, 100, 200 గజాలు, 150 గజాలు, వాళ్ళకో న్యాయం నాకో న్యాయం ఉండదు తమ్ముడు. అందరు కూడా న్యాయం ఉంటుంది. న్యాయం అనేది మా చుట్టం కాదు, నీ చుట్టం కాదు. ఇంకా దాంట్లో ఏదో నువ్వు పిహెచ్డీ చేసిన అంటావు. మొత్తం తెలుసుకో, సగం హాఫ్ నాలెడ్జ్ తోటి మాట్లాడతావు. ఒకటి, ఈ రెగ్యులరేషన్ కోసం మేము పెట్టినాం. రేపు రెగ్యులేషన్ చేస్తుందా కంటోన్మెంట్ బోర్డు, రెగ్యులరేషన్ చేయదా, దీని కోర్టులో ఒకవేళ ఓడిపోతే కంటోన్మెంట్ ఏ యాక్షన్ తీసుకున్నా దానికి నేను సిద్ధం. కానీ మధ్యలో నువ్వు మాట్లాడడం మాత్రం ఇది కరెక్ట్ కాదు. హాఫ్ నాలెడ్జ్ తోటి మాట్లాడుతున్నావు. ఎవరో డిక్టేషన్ బ్యాచ్ ఇస్తే ఇచ్చిన వాళ్ళు మొత్తం అని ఇవ్వలే, నీకు సగం సగం తీసుకుని వచ్చినావు. దాని ప్రకారం ఏం చేసినావు, సగం సగం మాట్లాడిపోతున్నావు. క్లియర్గా మాట్లాడు, మొత్తం ఫుల్ ఫ్లెజ్గా మాట్లాడితే బాగుంటుంది. ఇక రెండో విషయంకి వస్తే ఇది ఒకటే అయిపోయింది. నా ల్యాండ్ వరకు క్లియర్గా ఇచ్చిన. రెండోది ఏమంటున్నాడు, నర్మదా విషయం ఏమన్నాడు నిన్న, నేను లేను, నిన్న డిస్క్వాలిఫై. తప్పకుండా డిస్క్వాలిఫై అనేది నీకు క్లారిటీ ఇస్తున్నా కదా. 2015లో నేనే పోటీ చేసిన, నేనే 2015లో పోటీ చేసిన. ఇక్కడ ఉన్న కొంతమంది యూట్యూబర్లు కానీ కొత్త వచ్చిన విలేకరులు కానీ తెలియదేమో. యాక్ట్ అనేది అందరికి ఒకటే ఉంటుంది కదా. మళ్ళీ 2015లో నేను పోటీ చేసినప్పుడు లేని యాక్ట్ సెక్షన్ 34 ఈరోజు ఎట్లా వస్తుంది? నన్ను అనర్హుడు కాకుండా నువ్వు పోటీ చేయొచ్చు అని కంటోన్మెంట్ బోర్డే నన్ను పోటీ చేయించింది. మళ్ళీ ఇవాళ అనర్హుడు అని ఎట్లా అంటున్నావు, నాకు అర్థం కాలేదు. లేదు, నా బేస్ చేసుకొని నర్మదా గారిని డిస్క్వాలిఫై చేయన్నాడు. అదే నువ్వు ఏం చదువుకున్నావు, ఎక్కడ చదువుకున్నావు, యాక్ట్ ఏమో తెలుసా? తెలియకుంటే మన బాపు ఉన్నాడు కదా తండ్రి, లియో అగస్టిన్ గారు, ఆయన కూడా పెద్ద న్యాయవాది. బాబు దగ్గర ఎవరి దగ్గరికి ఎందుకు, మన జన్మనిచ్చిన తండ్రి బాబు దగ్గర పోయి తెలుసుకో. బాపు నాకు ఈ యాక్ట్ తెలుస్తలేదు, ఈ సెక్షన్ తెలుస్తలేదు అని చెప్పేసి తెలుసుకోవాలి. దీంట్లో ఎలిజిబిలిటీ ఉందా లేదా? నర్మదా గారు నీకు ఎవరైతే డిక్టేషన్ ఇచ్చిపోయాను కదా, ఇప్పుడు ఈ సగం ఇచ్చి నీకు సగం ఇచ్చి పేపర్ పంపించిండు, నువ్వేమో ప్రతిపక్షాల మీద బ్యానర్లు కడతా ఉంటావు రాత్రిపూట. కానీ అధికార పక్షం అంటే సొంతంగా తింటూ అన్నం పెట్టిన వాళ్ళకి సున్నం పెట్టే పార్టీలా ఉండి ఆ సొంత పార్టీ ఎంపీ మీదే బ్యానర్లు కట్టిన ఒక దొంగ ఉన్నాడు. ఆ దొంగ చెప్పినట్టు వింటున్నావా నువ్వు? ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే ఆ దొంగ ఏ రోజైతే నామినేటెడ్ మెంబర్కి వచ్చిందో ఆ రోజు నుండే నీకన్నా 2 ముందు సెక్షన్లు 31, 32, 33, నీ 34, 35 ఈ 5 సెక్షన్లు పెట్టుకొని 4 కోట్లలో వేసిండు. ఇక్కడ హైదరాబాద్లో హైకోర్టు, అదేవిధంగా మహారాష్ట్రలో బాంబేలో హైకోర్టు, ఢిల్లీలో హైకోర్టులో వేసిండు. ఇంకా డిస్క్వాలిఫై అవుతుందా, అర్హత ఉందా లేదా అనే దాని మీద అర్హత ఉంది, చాలా చక్కగా పనిచేస్తుంది, రీన్యూవల్ గిట్ అయింది. కాబట్టి ఈ 34 సెక్షన్ అనేది తెలుసుకోను. అది లా చదివినా అంటున్నావు, లా చదివినప్పుడు తెలుసుకోవాలి కదా. నేనే పోటీ చేసినప్పుడు నాకే అర్హత లేనప్పుడు నా భార్యకి ఎట్లుంటుంది? ఇక నీకు బుద్ధి ఉందా లేదా ఎట్లా చెప్పాలి? ఇక దీన్ని బట్టే తెలుస్తుంది కదా. మళ్ళీ ఒకసారి తెలుసుకోమ్మా. ఇప్పుడు క్రిషాంక్ భాయ్ చాలా ఉంది, ఇంకా నువ్వు చాలా పోరాటం చేయాలి, చాలా ఇంకా నేర్చుకోవాలి.
నువ్వు పుట్టక ముందు నుండి నేను పొలిటికల్ లీడర్ ఇక్కడ 1986లా, మళ్ళీ నీకు 40 ఏళ్ళు దాటిందో తెలియదు, ఎన్నేళ్ళు ఉంటుంది. నేను 86లోనే యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీగా పనిచేసిన ఇక్కడ. పూర్తి అవగాహనతో పనిచేస్తున్నా కంటోన్మెంట్లో. ఇవాళ కంటోన్మెంట్లో భానుగా ఫ్యామిలీ అనేది ఓపెన్ బుక్. 25 ఏళ్ళ నుండి ఒకటే నంబర్ 9246520292. 25 ఏళ్ళ నుండి ఒకటే టెలిఫోన్ నంబర్. కంటోన్మెంట్ ప్రజలకు 24 గంటలు అందుబాటులో ఉండే ఫ్యామిలీ ఇది. ఇది ఒక చరిత్ర గల ఫ్యామిలీ. భానుగా నర్మద ఒక పల్లెటూరులో పుట్టింది. పుట్టినప్పుడు ఒక 36 ఏళ్ళ క్రితం 17-18 ఏళ్ళకే మ్యారేజ్ అయింది. అక్కడ తెలుగు మీడియంలో చక్కగా క్లాస్లో ఫస్ట్గా వస్తుండే, చక్కగా తెలుగు మీడియంలో చదువుకుంది. తెలుగు మీడియం చదువుకోవడం ఒక నేరం అన్నట్టే మాట్లాడుతుండే ఈమెకు అర్హతనే లేదు, ఎడ్యుకేషనే లేదు అంటున్నాడు. అంటే మాతృభాషను ఇంత కించపరుస్తావా నువ్వు? నాకు అర్థం కాలే. ఒక మహిళని ఇట్లా కించపరుస్తావా? నీకు ఫ్యామిలీ ఉంది, అందరు ఉన్నారు, అత్తమామ ఉన్నారు, భార్య ఉంది, నీకు పిల్లలు ఉన్నారు, తల్లిదండ్రులు ఉన్నారు. నీ తండ్రి లియా అగస్టిన్ చదువుకున్నాడు. వాళ్ళు చదువుకున్న వ్యక్తి నీకు సంస్కారం లేపలేడా? ఒక మహిళను ఒక తెలుగు మీడియంలో చదువుకున్న మాట ఒక మాతృభాషను నువ్వు కించపరుస్తున్నావా? ప్రతిసారి నువ్వు చదువుకున్న దానికి క్వాలిఫికేషన్ లేదు. నాకు అర్థం కాలే. ఒక ఎమ్మెల్యేకు, ఒక కార్పొరేటర్కు, ఒక ఎంపీకి, ఒక సీఎంకు అర్హత అలా ఉంటుందా? ఎడ్యుకేషన్ అని పెడతారా? విద్యా అర్హత ఇంత ఉండాలని అంత మాత్రం తెలియదా నీకు క్రిషాంక్? ఒక ఎంపీకి ఎంత ఉంటుంది అర్హత, ఎడ్యుకేషన్ ఎంత ఉండాలి? ఒక ఎమ్మెల్యేకి ఎంత ఎడ్యుకేషన్ ఉండాలి? ఒక కార్పొరేటర్కి ఎంత ఎడ్యుకేషన్ ఉండాలి? ఒక ముఖ్యమంత్రి అయ్యేటోళ్ళకు ఏం చదువుకోవాలి? ఈ అర్హత చదువు అనేది ఒక జాబ్ పర్పస్ పోతేనో, ఒక గవర్నమెంట్ జాబు, ఒక ప్రైవేట్ జాబ్కి పోతే నీ విద్యా అర్హత అడుగుతారు. రాజకీయ ఫ్యామిలీకి వెళ్ళి వచ్చింది ఆమె. అక్కడ రాజకీయంగా వాళ్ళు చేసిన తల్లిదండ్రులు చేసిన సేవలు ఏందో చూసింది, వాళ్ళ బంధువర్గంలో చేసిన సేవలు చూసింది. ఇక్కడ నన్ను పెళ్లి చేసుకున్న తర్వాత, ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ కూడా రాజకీయము పేద ప్రజలను చదివింది. నీ ఇంగ్లీష్ చదవకపోవచ్చు, ఇంగ్లీష్ చదివితేనే తుర్రలు పెరిగితే కొమ్ములు వస్తాయి అనుకుంటున్నావేమో నువ్వు. మళ్ళొక్కసారి మాట్లాడకు. మహిళా లోకము సిగ్గుచేటు. మళ్ళీ మహిళలంతా నీ మీద తిరగబడతారు. కాబట్టి కొంచెం తొందరపడకు. ఇంకా చాలా ఉంది నువ్వు నేర్చుకోవాల్సింది. కేవలం నీకు 2 నెలల కోసం ఇచ్చింది ఇక్కడ ఇన్ఛార్జ్. దాన్ని ఏదో ఈ 60 రోజులు రోజు నేను ప్రజలలో ఉండాలనే ఉద్దేశంతో ఏదో పనికిరాని డ్రామాలు ఆడుతున్నావు. దానికోసం ఇక్కడ 1 నిమిషం తర్వాత చెప్తా. అయితే ఈ విధంగా నర్మద ఏం చేసింది? ఇండిపెండెంట్గా 1005 ఓట్లతోటి గెలిచి పేద ప్రజలకు సేవ చేసింది. తర్వాత పోటీ చేయలే, తర్వాత నేను పోటీ చేసిన, ఆ తర్వాత ఆమె ప్రజాక్షేత్రంలో పనిచేస్తూ ఉంది. ఇలా కనీవిని చరిత్ర. కంటోన్మెంట్లో కోవిడ్లో చేసినటువంటి సేవ భానుక నర్మదా ఫ్యామిలీ, భానుక నర్మద గారు ప్రాణాలకు తెగించి 5500 కుటుంబాలకు మేము గ్రాసరీ ఇచ్చినాం. నా సొంతంగా 5500 మందికి వాళ్ళకు సరిపోయే నెలకు 15 రోజులకు సరిపోయే కూరగాయలు కానీ, వస్తువులు కానీ, కిరాణా సామాన్ కానీ వేయడం జరిగింది సొంత డబ్బుతోటి. అదేవిధంగా కంటోన్మెంట్లో కెమికల్ స్ప్రే చేయడానికి కొద్దిగా తక్కువ ఉంటే మా సొంత డబ్బుతోటి నెలకు 3 లక్షలు పెట్టి మేము 2 సార్లు కరోనాలా మా సొంతంగా వెహికల్ పెట్టి స్ప్రే చేసినాం. అటువంటి చరిత్ర మాది. ఎన్నడూ నువ్వు సేవ చేసినావు. ఒకరోజు బస్తీ బాట అంటావు, ఒక రోజు బస్తీ నిద్ర అంటావు. అది ఎలక్షన్ పర్పసే, స్టెంట్. ఏదైతే ఇప్పుడు నువ్వు చేస్తున్నావు కదా, జీతం 4 లక్షల జీతానికి మీరు ఈ తలకాయ తీసి ఈ తలకాయ పెట్టి, ఆ తలకాయ తీసి ఈ తలకాయ పెట్టి, గ్రాఫిక్స్ చేసి సోషల్ మీడియాలో పెట్టి, దానికి ట్విట్టర్ ఫేస్బుక్లో పెట్టి, అట్లా కాదు ఇది. ఇది స్వయంగా కష్టపడాలి. బాగా గుర్తుపెట్టుకో. భానుక నర్మదా ఫ్యామిలీ ఆ బిల్డింగ్ విషయానికి వస్తే ఈరోజు పొలిటికల్గా స్మాష్ అయిన వాళ్ళు ఉన్నారు. రాజకీయంగా చాలాసార్లు ఎమ్మెల్యే ఎంపీకి పోటీ చేసిన వాళ్ళు స్మాష్ అయింది. మళ్ళీ లోకల్గా ఇప్పుడు గుంత తవ్వుతా ఉన్నాడు చూడు, మా వెనక రోజు కేసులు పెట్టి ఒక 6 కేసులు పెట్టి పేద గుంత తవ్వి ఆ గుంతలనే వాడి రాజకీయ సమాధి అయిపోయాడు. పేరు చెప్పవసరం లేదు, మీకు అర్థమవుతుంది. సొంత పార్టీలు ఉండి సొంత పార్టీల మీదనే బ్యానర్లు కట్టినవాడు వాడు రాజకీయ సమాధి అయిపోయాడు. కాబట్టి ఇలాంటి మాటలు విని, చెప్పుడు మాటలు విని నువ్వు ఏమి తొందర పడకు క్రిషాంక్. ఇంకా చాలా ఉంది, ప్రతి ఒక్కటి నీకు ఇస్తాను. నిన్నేమంటున్నావు? నర్మద గారు రాజీనామా చేస్తే ఎలక్షన్లు వస్తాయి అంటున్నావు. తప్పకుండా చేస్తాం బ్రదర్, నువ్వు చెప్పడం తప్పకుండా వస్తా అంటే ఎందుకు చేయము?
బాబు ఉన్నాడు కదా ఫామ్ హౌస్లో, కేసీఆర్ బాబుతో చెప్పి నేను ఢిల్లీకి వెళ్తున్నా, కంటోన్మెంట్ ఎలక్షన్ తెచ్చే బాధ్యత నాది అని రేపే రాజీనామా చేస్తాం, లేదంటే ఇప్పుడే చేస్తాం, 1 అవర్లో రాజీనామా చేస్తాం. నువ్వు చెప్తే చేస్తాం. బేస్లెస్ యూజ్లెస్ నీ దగ్గర సబ్జెక్ట్ పెట్టుకొని ఏదో నువ్వు చెప్పంగానే ఎలక్షన్స్ వస్తాయి, నువ్వు నర్మదా గారు ఇవాళ రాజీనామా చేస్తే రేపు ఎలక్షన్లు వస్తాయని చెప్తున్నావు. ఏం మాట్లాడుతున్నావు? అసలు నీకు స్థిమితంగా ఉందా? ఎవరన్నా నీకు సబ్జెక్ట్ ఇచ్చిండు, డిక్టేటర్ ఇచ్చిండు, సగం పేజీలే ఇచ్చిండు నీకు. ఇప్పుడు మీరు ఒక అడ్వకేట్ అని అంటున్నా, చదువుకున్నారు, అడ్వకేట్కు పూర్తి స్థాయిగా సబ్జెక్ట్ అర్థం కావాలి కదా. నువ్వు ఏం వాదిస్తావు పోయి కోట్ల? సగం తెలిసి ఏం వాదిస్తావు? ఇప్పుడు వచ్చినావు టక్క ఫస్ట్ అంటావు ఇల్లు సబ్జెక్ట్ కాదంటావు, అది వదిలేస్తా అంటావు. సెకండ్ అంటావు భానుకర్ నర్మదా గారు ఎలిజిబిలిటీ లేదంటావు. థర్డ్ అంటావు ఆమె ఎడ్యుకేషన్ లేదు, దాని క్వాలిఫికేషన్ లేదంటావు. ఫోర్త్ అంటావు రాజీనామా చేసి ఎలక్షన్లు వస్తాయంటావు. అసలు ఏది నువ్వు దేని మీద స్టాండ్ ఉన్నావు? నీకేం కావాలి? ఇప్పుడు ఎక్కడనో కంటోన్మెంట్ బోర్డులో ప్రతి సంవత్సరము ఓటర్ లిస్టు ప్రక్రియ అనేది జూలైలో జరుగుతుంది. ఎక్కడనో యూపీలో కంటోన్మెంట్లో ఒక రోజు ముందు వాళ్ళు అప్లోడ్ చేసిండు, వబీనా కంటోన్మెంట్లో. నిన్న కంటోన్మెంట్ వాళ్ళు ఈరోజు నిన్న చేసిండు. అక్కడెక్కడనో ప్రతి సంవత్సరం వచ్చే ప్రక్రియ కోసము ఓటర్ లిస్టులో మార్పు చేర్పుల కోసం పెడితే దాన్ని పట్టుకొని అక్కడ ఎలక్షన్లు వస్తున్నాయి. అరే ఏం మాట్లాడతావు నువ్వు? పేద చదివిన అంటావు, సబ్జెక్ట్ ఉండదు, పాడు ఉండదు, ఏం కాదు. అది చెప్పంగానే అయిపోతుంది అనుకుంటున్నాం. ఏదైనా ఉంటే స్టైల్ కొడతా, ఒక వ్యూ ఆఫ్ స్టైల్లో ప్రజలలో చెప్దామని అంటావు. ఏం చెప్తున్నావు నువ్వు? పూర్తిగా సబ్జెక్ట్ తెలుసుకో. వాళ్ళు ఓటర్ లిస్ట్ ప్రక్రియ పెట్టినారు. ఆ ప్రక్రియ నిన్న కంటోన్మెంట్లో పెట్టింది, సికింద్రాబాద్లో 56 కంటోన్మెంట్లో. ఇప్పుడు మీరు అంటారు ఎంపీ గారు ఎట్లా అని. ఇప్పుడు ఎంపీ గారు ఏమంటున్నారు? క్లియర్గా చెప్తా ఉన్నారు, ఇది నేను రాకముందు 4 సార్లు అయింది, నేను వచ్చిన తర్వాత ఇంకొకసారి ఎక్స్టెన్షన్ అన్నారు, ఎలక్షన్ ప్రక్రియకే నేను పోతాను అని 100 సార్లు చెప్పినారు. నేను ఎలక్షన్ పోవాలని లెటర్ రాసిన డిఫెన్స్ మినిస్టర్. కానీ నాకు అర్థం కాలే కృష్ణ గారు, మీరేదో కుర్చీ కాల్చే, ఇంకెవరో టోపీ పెట్టుకొని అలా కూర్చొని అమర దీక్ష ఇవి చేస్తే వస్తాయి ఎలక్షన్? నాకు అర్థం కాలే. లేకుంటే కిరోసిన్ పట్టుకొని తల పెట్టుకుంటూ వస్తాయి ఎలక్షన్లు అనేటివి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అది వాళ్ళు నిర్ణయిస్తారు. ఇవాళ కేంద్రంలో ఎలక్షన్ పెట్టాలన్నా వద్దా 56 కంటోన్మెంట్లో. మాకున్న సబ్జెక్ట్ ఏంటంటే కంటోన్మెంటును అక్కడక్కడ మున్సిపల్ కార్పొరేషన్లో విలీనం చేయాలనేది ఒక సబ్జెక్ట్, పెద్ద సబ్జెక్ట్ ఉంది. అదేవిధంగా దేశ భద్రత, 2-3 ఇంటర్నల్ పాకిస్తాన్ ఇండియా వార్లు, ఈ విషయంలో ఆలోచిస్తుంది. లేకుంటే లక్షలు కోట్ల రూపాయలు కంటోన్మెంట్ బోర్డులో ఎన్నికలు పెట్టకుంటే మిగులుతాయని అనుకుంటుందా మీ డిఫెన్స్? అట్లా కాదు కదా. ఏమి దానివల్ల నష్టం జరుగుతుంది లేదు కదా ఆర్థికంగా. డిఫెన్స్కు పెట్టే టైంలో తప్పకుండా పెడతారు. అయితే నేనేమంటున్నానంటే, ఒక నామినేటెడ్ మెంబర్గా ప్రజాసేవ, నీలాగా ఒక నామినేటెడ్ నువ్వు కార్పొరేషన్ తెచ్చుకున్నావు, జీతం తీసుకున్నావు, మళ్ళీ దగ్గర ట్రాక్ రికార్డు ఉందో లేదో చూసుకోపోయి జీతం తీసుకున్నట్టు. కానీ కంటోన్మెంట్లో నామినేటెడ్ మెంబర్గా నర్మదా జీతం తీసుకుందా లేదో చూడు. అట్లాంటివి ఎంక్వైరీ చేయమ్మా. పనికిరాని బేస్లెస్ ఎలిగేషన్స్ ఇవన్నీ ఎవడో డిక్టేషన్ ఇస్తే నువ్వు అనుకుంటున్నావు నీది గిట అవసరం ఉన్న రోజు అన్ని రికార్డులు చేసి పెట్టుకుంటాడు. వాడు ఎవడైతే ఉన్నాడో నీకు ఇచ్చే డిక్టేషన్ అని పెట్టుకొని నీ అవసరం కోసం, ఆయన అవసరం కోసం, నీ పార్టీలో ఏదైనా వాళ్ళ గురువు ఎవరైనా మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీ వస్తే నీవన్నీ కూడా బట్టబయలు పెడతాడు. కృష్ణ గారు చాలా ఉంది ఇంకా నువ్వు చూసేది. ఒక చదువుకున్న వ్యక్తి నిజంగానే ప్రజా సమస్యల మీద తెలుసుకుంటాడు అని అనుకున్నా. ఆ రోజు బస్తీ బాట, బస్తీ నిద్ర చేస్తే నిజంగానే అనుకున్నా అంతా బోకస్. ఎలక్షన్ స్టెంట్ మాస్టర్ నువ్వు. ఎలక్షన్ వచ్చినప్పుడే బస్తీ నిద్ర అంటావు, కథం మళ్ళా పోయినావు. ఇప్పుడు ఇద్దరు కోల్పోయింది, అమ్మ తండ్రిని కోల్పోయింది, చెల్లెని కోల్పోయింది. ఇద్దరిని కోల్పోయిన తర్వాత పుట్టాడు దుఃఖంలా ఎలక్షన్ పోటీ చేస్తే మళ్ళీ ఎక్కడ పోయినా నువ్వు ఆ రోజు? ఇవాళ ఫ్యామిలీ థర్డ్ ప్లేస్ ఎట్లా వచ్చింది? ఆ పార్టీ థర్డ్ ప్లేస్ ఎట్లా వచ్చింది? మళ్ళీ నువ్వు అంతా అది చేస్తున్నావు. ఇవాళ నీకు 2 నెలల కోసం కావాలని చెప్పి అందరి ఇళ్ళలో పోయి సమన్వయం చేస్తున్నా అంటున్నావు. ఏం సమన్వయం చేస్తున్నావు? వచ్చినప్పుడు అందరూ చూపెడతాం. అదే కాకుండా ఇప్పుడు కృష్ణ గారు డిస్క్వాలిఫై అంటున్నారు. నువ్వు ఎన్నడన్నా ఎలక్షన్లో పోటీ చేసినావు? అసలు కంటోన్మెంట్లో కానీ
ఎమ్మెల్యేకి కానీ ఏమన్నా పోటీ చేసినావు? అసలు ఎలక్షన్లో పోటీ చేస్తే తెలుస్తుంది. ఒక గజ్జల నాగేష్ గారు ఉన్నారు, ఉద్యమకారుడు, అడిగినారు, టికెట్ ఇయ్యలే. నువ్వు ఇస్తే ఎంత, నువ్వు ఇవ్వకుంటే ఎంత? నా కంటోన్మెంట్ ప్రజల మీద నమ్మకం ఉందని ఇండిపెండెంట్ పోటీ చేసిండు. అది పోటీ అంటే. నువ్వు ఎన్నడూ పోటీ చేయలేవు. ఎన్నడన్నా పోటీ చేసినావా నువ్వు? పోయిండు, ఇండిపెండెంట్గా పోటీ చేసిండు, పార్టీలా సస్పెండ్ చేసిన, మళ్ళీ ఇదే ముఖ్యమంత్రి పిలిచిండు, అసలైన ఉద్యమకారుడు, నన్ను ఆ రోజు ఆదుకున్నాడు అని చెప్పి మళ్ళీ ఆయనకు నామినేటెడ్ కోఆపరేషన్ మెంబర్ ఇచ్చిండా లేదా గజ్జల నాగేష్ గారికి? మళ్ళీ ఒకసారి పోటీ చేయ కదా. డిస్క్వాలిఫై ఏంది అనేది అప్పుడు చూపెడతా. నువ్వు అంటున్నావు కదా డిస్క్వాలిఫై 34 సెక్షన్ ప్రకారం మస్తు పెట్టిండు. 31, 32, 33, 34, 35 పెట్టిండు. ఎవడు నీకు డిక్టేషన్ ఇచ్చేవాడు. అక్కడికి వెళ్ళి తెస్తావు 2 పేపర్లు, మాట్లాడుతూ వచ్చి చెప్తాడు, రికార్డ్ చేస్తూ ఉంటావు, అది పెడతా ఉంటావు. ఏమంటున్నంటే అది మొగతనం అంటే అది. పార్టీ ఇయ్యకపో, నీకు ఆ రోజు కాంగ్రెస్లో ఇచ్చినట్టే ఇచ్చి గుంజేసుకుంది. ఆ రోజు పోటీ చేసేది ఉండే, నీ కెపాసిటీ తెలుస్తుండే. లేదు మొన్న అడిగేది ఉండే, ఇవ్వకుంటే నువ్వు పోటీ చేసేది ఉండే, నీ కెపాసిటీ తెలుస్తుండే. అప్పుడు చూపెడుతుండే డిస్క్వాలిఫై అయింది అనేది, అప్పుడు మల్లికార్జున చూపెడుతుండే. కాబట్టి ఇవన్నీ బంద్. రాజకీయంగా నీకు నర్మద గారిని ప్రజా సమస్యల మీద ఎన్నడన్నా కలిసినావా? ఏ ఒక్కరోజైనా కలిసినావా? ఏదో పెడతావు ట్విట్టర్లో నర్మదకు వాడనేది ఉండదు. ఒకప్పుడు వాడు, కానీ ఈరోజు నామినేటెడ్ మెంబర్ అన్నప్పుడు 8 వాళ్ళు ఆమె. ప్రతి ఒక్కరికి తన సేవ చేయాల్సిందే. మౌలిక సదుపాయాల మీద నర్మద గారు రాజీనామా చేసినా, లేకుంటే ఖాళీ బోర్డు పెడితే ఎవరు ప్రజల సమస్యల కోసం ఎవరు మాట్లాడాలి? యాక్ట్ లేదు కదా. బోర్డు నామినేటెడ్ మెంబర్ లేకుండా కంటోన్మెంట్ బోర్డు నడవడానికి లేదు. తెలుసుకో క్రిషాంక్. బోర్డు వ్యాలిడ్ బోర్డులా ఒక నామినేటెడ్ మెంబర్ ఉండాలి. వాళ్ళు ప్రజల సౌకర్యార్థం మౌలిక సదుపాయాల విషయంలో కంటోన్మెంట్లో చర్చించి ప్రజా సమస్యలు తీర్చడానికి ఒక వ్యక్తి కావాలి. ఇవాళ నర్మద ఉండొచ్చు, రేపు పార్టీ సీనియర్లుగా ఇవ్వచ్చు, లేదు పెద్ద ఇంటలెక్చువల్కి ఇవ్వచ్చు, ఎవరికన్నా ఇవ్వచ్చు కదా. ఇప్పుడు రెండోసారి పదుల సంఖ్యలో 16-18 కోట్ల అభివృద్ధి చెందింది కాబట్టి డెవలప్మెంట్ చేసిందని చెప్పి నర్మదకి ఇచ్చాను. రేపు ఈ ఇయర్లో 100 కోట్ల అభివృద్ధి చేస్తుంది. దాని తర్వాత ఇంకోరికి ఇవ్వచ్చు. ఒకవేళ ఎలక్షన్ పెడితే సరే, నీ దగ్గర ఒక కుర్చీ కాల్చినావు, మళ్ళీ డైనింగ్ టేబుల్కు 4-6 కుర్చీలు ఉంటాయి, ఒక కుర్చీ కాల్చినట్టు ఇంకో 3 కుర్చీలు కాల్చడానికి రెడీ పెట్టుకో మళ్ళా. ఎందుకంటే రెన్యువల్ ఇస్తే నువ్వు ఏం చేస్తావు మళ్ళా? ఇది నా చేతులుందా? ఎంపీ గారి చేతులుందా? నీ ముఖ్యమంత్రి చేతులుందా? లేకుంటే మీ బాబు చేతుల కేసీఆర్ చేతులుందా? చెప్పు మళ్ళా. కంటోన్మెంట్ బోర్డు ఎలక్షన్లు ఎట్లొస్తే చెప్పు. నర్మద రాజీనామా చేస్తే ఇస్తుందని గ్యారంటీ రాసి ఇప్పుడే వీళ్ళందరి ముంగట్లే సంతకం పెట్టేస్తాం. ఏదో నీకు ఇష్టానుసారం ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతావు. ఈ 2 నెలల కోసం నువ్వు టైంపాస్ చేయడానికి వచ్చినావు బ్రదర్. ఇలా ఏదో సమయకి అందరినీ రోజు ఒక ఇష్యూ లేపుదామని. అంత పొలిటికల్ స్టంట్. ఒక్కోసారి ఏమనుకుంటా, ఒక సినిమా యాక్టర్ చూడు, మన హీరోయిన్ చేసుకుంటూ దేవరకొండ. మంచిగా దేవరకొండ విజయ్ లెక్క స్మార్ట్ ఉంటావు, మంచిగా మిసాలు ఉంటాయి, మంచిగా హ్యాండ్సమ్ ఉన్నావు నువ్వు. ఒకరోజు అది ముఠా మేస్త్రి లెక్క కడతావు, ఒకరోజేమో గ్యాంగ్ గబ్బర్ సింగ్ సినిమా పేరు గబ్బర్ సింగ్ లేక కండు వేసుకుంటావు మెడల. అరే నీకు అర్థమైతే లేదా? ప్రజలు ఏ విధంగా నువ్వు అనుకుంటున్నావు, నేను ఈ విధంగా పోతే ప్రజలు నన్ను ఆకర్షిస్తారు అనుకుంటున్నావు? అట్లుంటుందమ్మా. ఇప్పుడు ఆ విజయ్ ఉన్నాడు, ఒక ముఖ్యమంత్రి షూట్ వేసుకుంటున్నాడు. ఉందాగా ప్రజలకు స్టంట్ చేయకు. ఈ రెడ్ కలర్ నేను కట్టుకొని పోయి ముఠా మేస్త్రి లెక్క ఒకసారి యాక్షన్ చేస్తా, ఒకసారి గబ్బర్ సింగ్ లెక్క కండు వేసుకొని పోయి చేస్తా యాక్షన్ అంటే అది కాదు కదా. ప్రజలకు ఎట్లా సేవ చేయాలనేది ఒక గృహిణి, ఒక మహిళలకు అన్నీ తెలుసు. నర్మద ఎడ్యుకేషన్ విషయానికి వస్తే మళ్ళీ చెప్తున్నా, ఇంకొకసారి అనకు బ్రదర్. తెలుగు తెలుగులో చదువుకున్నటువంటి వ్యక్తి, ప్రజా సమస్యల మీద తెలుసుకున్నటువంటి నువ్వు కావాలనుకుంటే 36 ఏళ్ళ క్రితం నర్మద గారి పెళ్ళైంది. నా కొడుకు కన్నా ఒక 2-3, నా బిడ్డ కన్నా 2-3 ఏళ్ళు పెద్ద ఉండొచ్చు నువ్వు. నా కొడుకు పిల్లలు మన్మరలు ఉన్నారు కదా. ఇంకొకసారి ఎడ్యుకేషన్ విషయంలో, చదువు విషయంలో మాట్లాడితే వాళ్ళతోటి నీకు కౌంటర్ ఉంటుంది. ఎవరితోటి? నర్మద గారు కన్న పిల్లలకు మళ్ళీ వాళ్ళ పిల్లలు పుట్టిన వాళ్ళతోటి నీ చదువు ఏందో, నీ సంస్కారం ఏందో వాళ్ళతోటి మాట్లాడిస్తారు. నెక్స్ట్ టైం రెండో తరంతో, నర్మద 2వ తరంతో నువ్వు ఇష్టానుసారం మాట్లాడుతున్నావు. కాబట్టి ఇవన్నీ ఒత్తిగా నీకు ఇచ్చే డిక్టేటర్ ఎవడుండో
వానికి పోయి చెప్పు, ఏం రాయ్యా సగం పేజీలు ఇచ్చినావు. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు 2002లా ఇట్స్ అనాథరైజ్ లేఅవుట్, అన్గిఫ్టెడ్ లేఅవుట్ అంటారు, 2006లో అంటారు. మళ్ళీ తర్వాత 2022లో అజిత్ రెడ్డి గారు అన్నారు ఇట్స్ అనాథరైజ్ లేఅవుట్, దీంట్లో రోడ్ వేయాలని. మళ్ళీ నామినేటెడ్ మెంబర్ వచ్చిన తర్వాత మొన్న 2005లో పాత నామినేటెడ్ మెంబర్ పెడతాడు ఇట్స్ అనాథరైజ్ లేఅవుట్, దీనికి సిమెంట్ రోడ్ వేయాలని అజిత్ రెడ్డి గారు పెడతారు. అసలు ఇది అనాథరైజ్ లేవట, అన్గిఫ్టెడ్ లేవట, గిఫ్టెడ్ లేవట, అసలు తల్లిదండ్రులు ఉన్నారా లేరా దీనికి, ఇవన్నీ నిర్ణయించాల్సింది కంటోన్మెంట్. ఒక పత్రిక అయినా రాస్తాడు ఇది ప్రభుత్వ స్థలం అంటాడు. అరే నేను 21 లక్ష రూపాయలు వైట్ ఇచ్చి కొనుక్కున్నారా అయ్యా తమ్ముడు, 21 లక్ష 16 ఏళ్ల క్రితం. ఈ పార్టీ వేరే దగ్గర పెడితే ఇవాళ 20 కోట్లు అవుతుండే. నాకు 21 లక్ష రూపాయలు పెట్టి నేను కొనుక్కుంటే అఫీషియల్ అమౌంట్, ఇక అన్అఫీషియల్ అమౌంట్ ఎంత ఉంటుందో మీకు తెలియంది కాదు. ఇవాళ ఒక పత్రిక చూస్తున్నా ఇది ప్రభుత్వ స్థలం అంటాడు ఒకడు. ఎట్లయితుంది బ్రదర్, పూరా మొత్తం తెలుసుకోండి, తొందర పడకండి. కాబట్టి నేను మళ్ళా చెప్తా ఉన్నా, ఇది నేను కౌంటర్ పెట్టాల్సింది కాదు, ఎందుకంటే క్రిషాంక్ నా లెవెల్ కాదు. ఎందుకంటే నా పొలిటికల్గా నేను వచ్చిన రోజు, ఆ రోజు నేను 1986లో వచ్చిన రోజు పుట్టలే. ఇక ఫైనల్గా ఒకటి చెప్తున్నా, ఈ దానికి ముఖ్యంగా ఒకటే నిమిషం ఇక ఫైనల్గా స్టోరీ చెప్పేది. నీ ఇంటెన్షన్ ఏముంది? కంటోన్మెంట్ ప్రజలకు ఒక న్యాయము, నామినేటెడ్ మెంబర్కి ఒక న్యాయం కాదు బాబు. ది కంటోన్మెంట్కు మామూలు ప్రజలకు ఒకటే యాక్ట్ ఉంటుంది, నర్మద గారికి ఒకటే యాక్ట్ ఉంటుంది. దీని కర్త కర్మ క్రియ ఇవాళ పేద ప్రజల కోసం ఎవరైతే సర్వే సత్యనారాయణ ఆ రోజు 2011 కంటోన్మెంట్ బోర్డు మీటింగ్లో ఈ బిల్డింగ్ డిమాలిష్కి వచ్చింది. ఇవాళ మీకు స్వయాన మామైండు. ఆ రోజు 2011లా ఆ రోజు పార్లమెంట్ సభ్యుడిగా రాలే, ఒక బ్లాక్ కోట్ వేసుకొని వచ్చిండు, ఒక అడ్వకేట్ పేద ప్రజల కోసం, బానుక మల్లికార్జున్ కోసం వచ్చిండు. వాట్ ఈస్ దిస్? ఏ విధంగా గులగొడతావు? అనుమతి లేకుండా కట్టినారు, దాన్ని రెగ్యులరైజ్ చేసే బాధ్యత మీది, పెనాల్టీ చేసే బాధ్యత మీది. వాళ్ళు పూనాకు అప్పీల్ చేసుకుంటున్నారు, పూనాలో అప్పీల్ అయింది, పూనా జడ్జిమెంట్ వచ్చే వరకు అక్కడ పోవద్దని కంటోన్మెంట్ బోర్డులో ఒక పార్లమెంట్ సభ్యునిగా ఒక అడ్వకేట్ మాదిరి కోర్టు వేసుకొచ్చి ఆ రోజు నా పక్షాన కొట్లాడి జీవితకాలం రుణపడి ఉంటాం ఆయన వల్ల ఇవాళ పేద ప్రజలందరికీ న్యాయం దొరికింది, పేద ప్రజలందరికీ రెగ్యులరేషన్ అవుతుంది. కొత్త ఎఫ్ఐసిఐ అయితే 99% రెగ్యులేషన్. ఇలా బ్రదర్ నీకు యాక్ట్ తెలియదు కంటోన్మెంట్లో, ఎందుకంటే నీకు బోర్డులో సబ్జెక్ట్ లేదు కదా. ఇవాళ పర్మిషన్ తీసుకొని కట్టుకున్నా ఒక 5 ఫీట్లు డివియేషన్ చేసిన, ఒక చేసిన వాళ్ళకి అదే సెక్షన్ వస్తుంది. బిల్డింగ్ అనుమతి లేకుండా మొత్తం కట్టిన వాళ్ళకి అదే సెక్షన్, పర్మిషన్ తీసుకొని కట్టినా అదే సెక్షన్. అంటే కంటోన్మెంట్లో ఇవాళ 80% అందరికీ నోటీస్ వచ్చినాయి. అంటే వీళ్ళందరికీ మంచి లేకుంటే బానుగా మల్లికార్జునతో పాటు అందరికీ కూలగొట్టమంటున్నావా? అని కూలగొట్టే విషయానికి వస్తే కంటోన్మెంట్ మాకు ఇలా న్యాయస్థానం మీద నమ్మకం ఉంది. ఆ రోజు కాదన్న రోజు మేమే దానికి ఒప్పుకుంటాం కదా. అంటే మేమేదో నామినేటెడ్ మెంబర్గా ఉండగానే చెప్పగానే కాదు కదా, అందరికి ఒకటే ఉంటుంది. రేపు ఇవాళ 30 ఏళ్ళ నుండి కూడా కోర్టుల కేసులు నడుస్తూ ఉన్నాయి ఇంకా రెగ్యులరేషన్ మీద. దాన్ని బట్టి చూస్తే ఇంకా టైం ఉంది కదా. ఇప్పుడు నీకు సబ్జెక్టే లేదు, ఏదో నీకు 320 సెక్షన్ ఇచ్చిండ్రు, ఇది ఇచ్చిండ్రు నోటీసు, ఇది పక్కన పెట్టి అంటాడు, మళ్ళీ ఇది బంగ్లా కాదంటాడు. అక్కడ మీరు రాజీనామా చేయండి అంటాడు, పక్క పెడతాడు. మీకు ఎడ్యుకేషన్ లేదంటాడు, అసలు నీకు అర్థమైతే లేదు. నువ్వు కరెక్ట్గా కూర్చో, నీకేం కావాలి, అసలు నీకేమైతే నీకు న్యాయము, కంటోన్మెంట్ ప్రజలకు న్యాయం ఏం కావాలి చూడు. ఒక్కరి మీద మాకు ఇప్పుడు చట్టం మాకిట్ ఉంది కదా, అందరితో పాటు మాకు ఉంది. మేము కూడా పోయినాం కోర్టులో. రేపు ఏడాది కావచ్చు, 10 ఏళ్ళు కావచ్చు, 2 ఏళ్ళు కావచ్చు, ఏ విధంగా ఇస్తే దాని మీద పోతాం. లేకుంటే దానిపై కోర్టు ఉంటుండొచ్చు, ఏదో ఒకటి ఉంటుంది కదా. ఇప్పుడు కష్టపడి కట్టుకున్న ఇల్లు, రూపాయి కష్టం చేసి బండలు అమ్ముకున్నకే నాకేం జీతం రాదు, పుణ్యానికి ఏదో ఆ సోషల్ మీడియాలో ఇది చేసి అది చేసి రాత్రి నువ్వు ప్రతిపక్షాల బ్యానర్ కట్టి ఆ విధంగా చేసినట్టు కాదు కదా. ఇది మేము కష్టం చేసి బండలం, ఇక్కడ తెలుసు అందరికీ బండల మల్లికార్జున అంటేనే ఎక్కువ గుర్తుపడతారు బానుక మల్లికార్జున కన్నా. కాబట్టి మాకు చరిత్ర ఉంది, మంచి పిల్లలను చదివించిన, MBA తర్వాత బీటెక్లు, MCA చదివించుకున్నామా. ఇవాళ ప్రతి ఇంట్లో
ప్రతి ఇంట్లో మారుమూల గ్రామంలో పల్లెటూరులో గుడిసె ఉండొచ్చు, బంగ్లా ఉండొచ్చు. ప్రతి ఇంట్లో ఒక బీటెక్, ఒక డాక్టర్, ఒక అడ్వకేట్ అందరూ ఉన్నారు కదా. ఇప్పుడున్న చదువును బట్టి ఉన్నారు. దాన్ని పట్టుకొని నువ్వు ఏదో పేద, నువ్వు దాన్ని తెలుగు మీడియంలో మాతృభాషను నువ్వు మాట్లాడుతున్నావు. నెక్స్ట్ టైం ఇంకొకసారి కించపరిస్తే మహిళను వదిలిపెట్టే ప్రసక్తి లేదు. రెండోది, ఇప్పుడు గిట నువ్వు మమ్మల్ని స్వయంగా మా పేరు యాడ్ చేసినావు కాబట్టి ఇది కోర్టులో ఉంది, దీంట్లో మీకు కావాలంటే పోయి తెలుసుకో. లేదు వీళ్ళ మధ్యవర్తంగాలని కావాలంటే అడిగితే నేను పేపర్లు పంపిస్తా. ఇవన్నీ తెలియకుండా మా దగ్గర వచ్చి నీకు భజన చేసే 2-3 ఛానళ్ళు నీ పార్టీకి భజన చేసే దాంట్లో వేసుకుంటే ఇది కరెక్ట్ కాదు. నీ మీద తప్పకుండా డిప్రమేషన్ ఈ 2-3 రోజులలో మా అడ్వకేట్లను సంప్రదిస్తా. నేను తప్పకుండా నీకు నోటీస్ పంపిస్తా. దానికి జవాబు చెప్పు. నువ్వు అనుకుంటవచ్చు నా మీద 60 కేసులు ఉన్నాయి, 50 కేసులు ఉన్నాయి. నువ్వు ఉద్యమకారులే కాదు. అసలు ఉద్యమకారుల మేము, ఉద్యమకారులకు ఫైనాన్షియల్లీ సపోర్ట్ చేసింది మేము, పార్టీలకు అతీతంగా పనిచేసింది మేము. నీకేం తెలుసా? నీ ఉద్యమం చేసే కాదు కదా. మళ్ళీ ఉద్యమం చేసే వాళ్ళకి భోజనాలు కావాలి కదా. ఉద్యమం చేస్తే కోర్టుకు పోతారు కదా. మళ్ళీ వాళ్ళకి విడిపిస్తున్న డబ్బులు కావాలి కదా. వీడికెళ్ళి బాపు తీసుకుపోయాడు 1000 కార్లు ఢిల్లీకి. మళ్ళీ ఎవరు పంపించిండు? డి అగస్టిన్ గారు పంపలే. మల్లికార్జున పంపించింది ఇక్కడికి వెళ్ళి 5 కార్లు. ఇక్కడికి వెళ్ళి ఢిల్లీ పోవాలి, ఢిల్లీకి వెళ్ళి ఇక్కడ రావాలి. దానికి ఎంత ఖర్చు అవుతుంది? మస్తు చేసినామమ్మా. తెలంగాణ రావాలనే ఉద్దేశం మాకుండే, ప్రతి ఒక్కరికి ఉండే. ఏదో ఆడ 2 ఫోటోలు దిగగానే అయిపోతుందా? కాదు కదా. నువ్వు ఒకసారి పోటీ చేస్తే తెలుస్తుంది డిస్క్వాలిఫై అనేది ఏంది అని తెలుస్తుంది. నీ అదృష్టమో దురదృష్టమో డీలిమిటేషన్ అయ్యేది మాత్రం పక్కా, కంటోన్మెంట్ జనరల్ అయ్యేది పక్కా. కానీ నువ్వు పోటీ చేస్తా అనుకున్నాం. పోటీ చేస్తే డిస్క్వాలిఫై అయిందో మేము చూపెడదాం అనుకున్నాం క్రిషాంగ్ లియో అగస్టిన్ గారికి. కానీ ఏం చేద్దాం, చూద్దాం. మళ్ళీ ఒకవేళ కాకుంటే పోటీ చేస్తే సంతోషమే. కేవలం 2 నెలలు నీది. ఈ 2 నెలలు 60 రోజులు 60 ప్రోగ్రాం చేయాలి. తర్వాత నువ్వు ఇన్ఛార్జ్గా రావాలని ప్లాన్ చేస్తున్నావు. సరే, అది రావాలన్నా వద్దా అనేది మీ పార్టీ నిర్ణయిస్తుంది, మాకేం సంబంధం. కానీ క్లియర్గా చెప్తా ఉన్నా, మళ్ళొకసారి తెలిసి తెలియకుండా మాట్లాడకు, ఈ పొలిటికల్ డ్రామా చేయకు, ఫుల్ ప్లెడ్జ్గా తెలుసుకో. మొన్న ఇటీవల అక్కడ ఉత్తరయ్య గుడిసెల దగ్గర పోయినావు. ఉత్తరయ్య గుడిసెలో జరిగిందేందో తెలియదు నీకు. బేస్లెస్ యూజ్లెస్ సబ్జెక్ట్ పట్టుకొని పోతావు. అక్కడ జరిగిందేంది నీకు తెలుసా కృష్ణ గారు? అక్కడ ఏం జరిగిందంటే, అక్కడ ఉన్న ఉత్తరయ్య గుడిసెల దగ్గర ఇసుక, ఇటుక, కంకర అక్కడ లారీల కొద్ది అమ్ముతూ ట్రాఫిక్ జామ్. రెండోది, కంటోన్మెంట్లో జిహెచ్ఎంసీల ఏదైతే లారీ ఆటోలు పోతాయో వచ్చిన తర్వాత ప్లాస్టికు, అదేవిధంగా ఐరను, అదేవిధంగా డేట్ ఎక్స్పైర్డ్ అయిపోయినటువంటి ఐటమ్లు ఇవన్నీ సపరేట్ చేస్తూ ఇవి గోడౌన్లు పెట్టుతున్నారు అక్కడ. అదేవిధంగా రోడ్డు మీద 100 ఆటోలు పెడుతున్నారు. అరే నీకు అర్థం కాదు, కంటోన్మెంట్ ప్రజలు వాళ్ళు ఈ చావనీలో కంప్లైంట్ చేయరా? సీఓని అడగరా? నామినేటెడ్ మెంబర్ని గిట్ట అడుగుతారు కదా. అయ్యా, ఈ గుడిసె వాళ్ళు గుడిసెలు వేసుకొని ఉండండి, కానీ రోడ్ అంతా కబ్జా చేసి ఇక్కడ ప్లాస్టిక్, వ్యర్థము, కెమికల్, పిల్లలు చనిపోయే పరిస్థితి వస్తుంది కదా. మళ్ళీ ఈ విధంగా వీళ్ళు వ్యాపారం చేసుకోవచ్చా? ఈ విధంగా ట్రాఫిక్ జామ్ చేయొచ్చా అని అడిగితే అక్కడ ఉన్న ట్రాఫిక్ క్లియర్ చేసిండు. అక్కడ ఉన్న ఇసుక, ఇటుక అమ్మే వాళ్ళను, ఈ ప్లాస్టిక్ చెత్త వ్యర్థాలను వాళ్ళందరినీ దూరం జరగమని అన్నాడు. అంతే సిఓ గారు. దానికి ఏదో సాయంత్రం కల్లా అది వేసుకొచ్చి ముఠా మేస్త్రీలు ఎక్కడ కూర్చొని మీ ఇల్లు కూలిపోతున్నాయి నేనున్నా అంటే ఎక్కడ? నీకు ఎవరు చెప్పినారు? నీ ఇష్టానుసారం మాట్లాడితే అయిపోతుందా? అరే వాళ్ళు అందరికన్నా ముందు నర్మదా దగ్గరికి వచ్చినారు కదా డిమాలిష్ అయ్యేటప్పుడు. నర్మదా అడిగింది, ఏం సార్ అంటే, లేదమ్మా ఇక్కడ క్లియర్గా రోడ్డు మీద ఉన్న ట్రాఫిక్ క్లియర్ చేస్తున్నాము, తర్వాత ఇక్కడ ఈ ప్లాస్టిక్, ఐరన్ అంతా కెమికల్స్ అవన్నీ తెచ్చినాయి, అన్నీ ఇక్కడికి వెళ్ళి గోడాన్ని తీసేస్తున్నాము, ఇక్కడ ఇసుక, ఇటుక అమ్మే ఇది తీసేస్తున్నాం తప్ప ఇవి డిమాలిష్ చేసే పరిస్థితి లేదని క్లియర్గా చెప్పిండు. దానికో డ్రామా స్టంటు, ముఠా మేస్త్రి దగ్గర పోతావు, అది కట్టుకుంటావు, అట స్టంట్ చేసి డ్రామా చేసి అయిపోయా. మళ్ళీ తెల్లారి నర్మదా గారు, ఎమ్మెల్యే గారు క్లియర్గా పోయి వాళ్ళకు అభయాస్తం ఇచ్చినారు, సిఓతో మాట్లాడి మీరు తీయమని చెప్పిళ్ళు. అక్కడ వాళ్ళు మెచ్చుకుంటున్నారు. అయ్యా మీరు బాత్రూమ్లు కట్టించిళ్ళు గోదాల లేనప్పుడు, అమ్మగారు మీ పార్టీ వచ్చిన తర్వాత మీరు డ్రైనేజ్ లైన్లు, వాటర్ లైన్లు, స్ట్రీట్ లైట్లు ఇచ్చిళ్ళని మమ్మల్ని చెప్తుంటే దాని ఏదో నీ ఛానల్
ఏదో పనికిరాని యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని వాళ్ళు మాట్లాడే దాన్ని చూసి లేలే అందరూ వ్యతిరేకిస్తున్నారు. ఇవన్నీ నీకు అలవాటు కదా, నీ డ్యూటీ ఇది. సోషల్ మీడియాలో ఏం చేయాలి, ఇది తీసి ఇక్కడ, ఇది తీసి ఇక్కడ, ఇది తీసి ఇక్కడ, ఇవన్నీ మ్యాచింగ్ చేసి దీన్ని పోస్ట్ చేయాలి. నీ పోస్టుని చూడాలి, హాహా ఓ అనాలి ఎవరందరూ, నీ పార్టీ నాయకులంతా. కాబట్టి మళ్ళా చెప్తున్నా క్రిషాంక్, నీకు చాలా ఫ్యూచర్ ఉంది. నేను వ్యక్తిగతంగా ఓను, ఎందుకంటే నాకు బ్లడ్ రిలేషన్ కన్నా ఎక్కువ మా సర్వసత్యనారాయణ గారు. కాబట్టి మాకు సత్సంబంధాలు ఉన్నాయి. ఒక బ్రదర్గా చెప్తా ఉన్నా, మళ్ళీ ఆలోచించుకో. ఫుల్ సబ్జెక్ట్ నాలెడ్జ్ తోటి మాట్లాడాలి, ఫుల్ సబ్జెక్ట్ నాలెడ్జ్ తోటి మాట్లాడు. కంటోన్మెంట్లో మళ్ళీ ఇంకా ఇప్పుడు ఏంది, ఒకరిద్దరు మీ పార్టీ వాళ్ళు కోర్టుకు పోయినారు, వాళ్ళతో కోర్టుకు పో, వాళ్ళతో ఇంక్లూడ్గా వాళ్ళను నువ్వు ఇన్వాల్వ్ కదా కోర్టులో, ఇక్కడ హైకోర్టులోగా ఎలక్షన్ల కోసం నువ్వు అడ్వకేట్ కదా, కోర్టు వేసుకొని పో మాట్లాడు. నువ్వు అడ్వకేట్ కదా, కోర్టు వేసుకొని పోయి మాట్లాడు హైకోర్టులో, ఎలక్షన్లు ఎందుకు పెడతలేరని. అదొకటి. మొన్న అక్కడ 157/1 సర్వే నెంబర్లా పోతిరి, ఓ 50 మందిని తీసుకొని పోతిరి. వాడేమో 50 కోట్లు తిన్నానే అనమాట కేటీఆర్, ఒక పార్టీ వాళ్ళు. ఇంకో మీరేమంటున్నారు 5 కోట్లు తినాయని. ఈ 55 కోట్లలో మళ్ళీ 600 కోట్ల ల్యాండ్ మర్చిపోదామా ఏంది? 55 కోట్లలో 600 కోట్లు వదిలేద్దామా? నువ్వు 50 తింటివి, నువ్వు 5 తింటివి, మీరే అనుకుంటున్నారు కదా. మీ కేటీఆర్ 50 కోట్లు తీసుకొని యూనివర్సిటీ ఇచ్చిండని. లేదు ఉన్న ఇప్పుడు ఎమ్మెల్యే 5 కోట్లు తీసుకున్నాడు కాబట్టి ఆయన సపోర్ట్ చేస్తుండని. మళ్ళీ ఈ 55 కోట్లకే నీ 600 కోట్ల ల్యాండ్ వదిలేద్దామా చెప్పు. మళ్ళా తప్పకుండా గ్యారంటీగా చెప్తా ఉన్నాం, అది వదిలిపెట్టే ప్రసక్తి లేదు. మీరు బంద్ చేసుకున్నారు, ఇప్పటి నుండి మేము లేవనెత్తుతాం దాని సమస్యలు. రా మాతోటి కలిసిరా. మొన్న మా మోడీ గారు అన్నాడు చూడు, అంశ జోడో అని. రా, సమస్యల మీద రా, కలిసి పోరాడదాం. చెత్త సమస్య ఉంది, వాటర్ సమస్య ఉంది, రోడ్ల సమస్య ఉంది, అన్నీ చెక్ చేద్దాం కదా. మీరు అడ్వైజ్ చేయండి కదా. ఒకరోజు రా మా ఆఫీస్కు, అది కుర్చీలు తలగబెడితే కాదు కదా. రా, ఒకరోజు రా మా ఆఫీస్కు రా, మాట్లాడు. ఒకవేళ నీ సబ్జెక్ట్ ఉంటే తప్పకుండా తీసుకుంటాం కదా. నువ్వు ఇచ్చే అడ్వైజ్ని పక్కా పెట్టాం కదా. ఆ ఉంటే చాలా పేషెన్స్ ఉండాలి క్రిషాంక్ గారు. ఏదో బట్ట కాల్చి మీదేస్తా అంటే ఇక్కడ పడేది ఏముండదు. మాకు క్లియర్గా చెప్తున్నాం, భానుక ఫైనల్గా భానుక నర్మదా మల్లికార్జున అనే ఫ్యామిలీ ఓపెన్ బుక్. మా పేరు చెప్తే రేపు ఏదైనా ఒక రూపాయి కానీ ఒక వస్తువు కానీ పుడుతుంది తప్ప వేరే ఉండదు. ఎందుకంటే ఈ 25 ఏళ్ళ నుండి మేము చేసిన సేవ కంటోన్మెంట్ ప్రజలకు, సగం మంది ప్రజలకు మా అక్కడ ఒక వ్యక్తిగతంగా గుర్తింపు ఉంది మాది. నీకు తెలియదు ఆ విషయం, నీకు తెలియదు, మాకు తెలుసు. ఉదయం లేచినప్పటి నుండి ప్రతి డిపార్ట్మెంట్, వాటర్ డిపార్ట్మెంట్ కానీ, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కానీ, శానిటేషన్ డిపార్ట్మెంట్ కానీ, అదేవిధంగా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కానీ, ఇదే కాకుండా వాళ్ళ వ్యక్తిగతంగా వాళ్ళకు ఎవరైతే ప్రజలకు వ్యక్తిగతంగా ఏ అవసరాలు ఉన్నాయో అవి తీర్చేవాళ్ళం మేము. అర్థమైందా? నువ్వు వేరే ఎలిగేషన్ చేయి, ఇంకేదన్నా నీతో చేతనైతే ప్రూఫ్స్ తోటి చెయ్యి, వీళ్ళు ఇది చేస్తున్నారు అది చేస్తున్నారు తప్ప అని. ఇది 15 ఏళ్ళ క్రితము ఇది మార్చిపోయినది. ఏదో ఇప్పుడు నామినేటెడ్ నర్మదా మెంబర్ అయినాక దానికి పరదగుని చేసి నామినేటెడ్ మెంబరు దాన్ని ఏదో కలర్ వేస్తున్నారని చెప్తావు. 16 ఏళ్ళ కిందది విషయము. మళ్ళీ అప్పటికి ఇంకా నువ్వు రాజకీయంలో వచ్చినావో రాలేదో తెలియదు. అప్పుడు జరిగిన సిబిఐ ఏందో తెలుసుకో. కాబట్టి మళ్ళా చెప్తున్నా క్రిషాంక్ భాయ్, వద్దిగా ఫుల్ సబ్జెక్ట్ తోటి రా, పో. మళ్ళీ ఒకసారి ఆ గడ్డ మీదకి పోయి డిక్టేషన్ తీసుకో. ఆల్రెడీ నీవి కూడా రికార్డ్ చేసి ఉండొచ్చు, అన్నీ నీవి కూడా అవసరం ఉన్నారో తీస్తాడు బయటికి. ఒక దొంగ విధవ ఉన్నాడు, సొంత పార్టీకి అన్నం పెట్టిన వాళ్ళకి సున్నం పెట్టి ఇవాళ చరిత్రల తన బొంద తాను దోవుకుని రాజకీయ సమాధి ఏంటంటే ఎవరో మీకు తెలియదు కాదు. కాబట్టి ఇటువంటి వేషాలు చేస్తే నడవదు. ఈ రాజకీయ సమాధి అనేది లైఫ్ టైం సమాధి. అది ఎవరైతే కరెక్ట్గా పనిచేస్తారో వాళ్ళకు ఫ్యూచర్ ఉంటుంది. బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీలా 5 ఏళ్ళు వైస్ ప్రెసిడెంట్గా ఉన్నావు, ఆ పార్టీకి రాజీనామా చేసి వాళ్ళందరికీ వైస్ ప్రెసిడెంట్ కాకుండా వాళ్ళకు వంచేసినావు. తెలియదా మీ వాళ్ళకు? నీ తెలుసు. బాగుంది ఇది.